హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి టాపిక్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా నేడు కొన్ని జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే జరగబోతుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వీటిని ఈ తేదీ వరకు మాత్రమే ఉచితంగా అయితే పంపిణీ చేస్తాము. తర్వాత 50-100 రూపాయల మధ్యలో అయితే డెలివరీ ఛార్జెస్ అయితే ఉంటాయని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ గారైతే తెలియజేశారు. అయితే నేటి నుంచి ఎప్పటి వరకు ఏ జిల్లాల్లో ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది, ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి మరికొన్ని వివరాలనేటివి ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఇప్పుడే మన ఛానల్‌ని మీరు కొత్తగా గనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన సమాచారాలైతే వచ్చాయన్నమాట. నేటి నుంచి కొన్ని జిల్లాల్లో ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే జరగబోతుందండి. ఇందుకు సంబంధించి వివరాలు గనుక చూసుకున్నట్లయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది కూడా నేను మీకు ఇప్పుడు స్క్రీన్ మీద అయితే ప్రెజెంట్ అయితే చేస్తాను చూసుకోవచ్చు. ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అనేటివి ఈ విధంగా అయితే ఉండబోతున్నాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రంట్‌లో వచ్చేసి బియ్యం కార్డు రకము, బియ్యం కార్డు నంబరు, కుటుంబ పెద్ద పేరు, పుట్టిన తేదీ, వయస్సు, కుటుంబ పెద్ద లింగము, అదేవిధంగా కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, దుకాణం ఐడి, దుకాణం చిరునామా అయితే ఉండి, పక్కన వచ్చేసి కుటుంబం పెద్ద యొక్క ఫోటో అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా దాని కింద క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క ఏదైతే ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డ్ అయితే ఉందో దాని వెనక భాగంలో వచ్చేసి సభ్యుని యొక్క పేర్లు, పుట్టిన తేదీ, వయస్సు, లింగము, కుటుంబ పెద్దతో సంబంధాలు ఏంటి అనేటివి ఉంటాయన్నమాట. అలానే శాశ్వత చిరునామా ఏంటి, తహసీల్దార్ కార్యాలయం ఏంటి, టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఒక డెమోనైతే ఇక్కడ రిలీజ్ చేశారు. ఈ విధంగా అయితే స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఉండబోతున్నాయన్నమాట. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనము ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ పొందాలంటే మీరు చేయాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన పనులు ఏంటనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది మీకు డైరెక్ట్‌గా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అయితే రావడం జరుగుతుందన్నమాట. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు మీ యొక్క సచివాలయాలకైతే వస్తాయి. సచివాలయంలో ఉన్నటువంటి మీ యొక్క క్లస్టర్ అధికారి ఆధ్వర్యంలో మీరు మీ యొక్క రేషన్ కార్డ్‌నైతే పొందవచ్చనమాట. వాళ్ళు పిలుస్తారండి. మీకు కార్డ్ అనేది వచ్చింది స్మార్ట్ రేషన్ కార్డు. దాన్ని తీసుకోవాల్సిందిగా అయితే చెప్తారనమాట. కాల్ చేస్తారు. అయితే మీరు మీకు కాల్ చేయకపోతే డైరెక్ట్‌గా వెళ్ళండి. అయితే ఈ రోజుటి నుంచి ఈ కొన్ని జిల్లాల్లో మాత్రమే ముందుగా అయితే పంపిణీ చేయబోతున్నారనమాట. అంటే మొదటి విడతకైతే ఈ 25వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకైతే పంపిణీ జరగబోతుంది ఈ జిల్లాల్లో. అవి ఏంటనేది ఒకసారి చెప్తాను వినండి. విజయనగరం, ఎన్టీఆర్, తిరుపతి, విశాఖపట్నం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా ఈ జిల్లాల్లో మాత్రమే ఈ నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకైతే పంపిణీ చేస్తారనమాట. ఆ తర్వాత సెకండ్ ఫేజ్‌లో అంటే రెండో విడతలో వచ్చేసి మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరులో అయితే పంపిణీ చేస్తారు. మూడో విడతలో వచ్చేసి ఓకేనా. థర్డ్ ఫేజ్ వచ్చేసి సెప్టెంబర్ 6వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అవుతుందనమాట. సెప్టెంబర్ 15థ్ వరకైతే ఇస్తారు. ఆ జిల్లాలో వచ్చేసి అనంతపురం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యము, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి ఈ జిల్లాల్లో వచ్చేసి సెప్టెంబర్ 6థ్ నుంచి సెప్టెంబర్ 15థ్ వరకు అయితే ఇస్తారనమాట. సెప్టెంబర్ 15థ్ నుంచి రిమైనింగ్ జిల్లాలు వచ్చేసి బాపట్ల, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం ఈ జిల్లాల్లో వచ్చేసి సెప్టెంబర్ 15థ్ నుంచి అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. ఈ యొక్క సెప్టెంబర్ 15థ్ నుంచి సెప్టెంబర్ 13థ్ వరకు ఇచ్చేటువంటి ఈ యొక్క రేషన్ కార్డులన్నీ కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి రేషన్ కార్డులన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరైతే రేషన్ కార్డ్ సర్వీసులకు దరఖాస్తులు చేసుకుంటారో అదేవిధంగా ఈ యొక్క ఫేజ్‌లలో ఈ 4 ఫేజ్‌లలో ఎవరికైతే స్మార్ట్ రేషన్ కార్డ్ రాదో తర్వాత అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి ఎలిజిబుల్ అయినట్లయితే వారికి మాత్రం డెలివరీ ఛార్జెస్ అనేటివి పడతాయని చెప్తున్నారనమాట. ఈ డెలివరీ ఛార్జెస్ అనేటివి కూడా ఓకేనా. ఈ డెలివరీ ఛార్జెస్ కూడా 50-60 రూపాయల మధ్యలో 50-100 రూపాయల మధ్యలో అయితే ఉంటాయని చెప్పి నిన్నటి రోజున మంత్రి నాదెండ్ల మనోహర్ గారైతే తెలియచేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మీ యొక్క రేషన్ కార్డ్ అనేది ఏ విధంగా వస్తుంది, ఏ జిల్లాల్లో ఎవరికి పంపిణీ చేస్తారనేది మీరు ఇప్పటివరకు తెలుసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రైస్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ రిపోర్ట్ కూడా రెడీ కావడం జరిగింది ఏపీ సేవా పోర్టల్‌లో. ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా కొత్త రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా పాత రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి, ఇలా టోటల్‌గా అన్ని రేషన్ కార్డులకు సంబంధించిన వివరాలు అయితే ఉన్నాయన్నమాట. వీటిని డిస్ట్రిబ్యూషన్‌కి సంబంధించి కూడా ఇక్కడ మనకు అప్డేట్ అవుతూ వస్తాయన్నమాట. అంటే నేటి నుంచి ప్రారంభమవుతున్నటువంటి ఈ కొన్ని జిల్లాల్లో, కొన్ని జిల్లాలు చెప్పాను కదా 9 జిల్లాల్లో వాటిలో డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందా లేదనేది ఇవన్నీ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి ఈ యొక్క వెబ్ పేజ్ నందు. ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తానన్నమాట. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఇక్కడ మీరు మీ యొక్క ఏరియాలో, మీ యొక్క మండలంలో ఈ యొక్క రేషన్ కార్డులు పంపిణీ జరిగిందా లేదా అనేది చూసుకోవచ్చనమాట. పూర్తి వివరాలనేటివి వస్తాయండి.
సో ఈ విధంగా అయితే వస్తాయన్నమాట. కార్డ్ అనేది ఇష్యూ అయిందా లేదా, ఎవరికి కార్డ్ వచ్చిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఏపీ సేవా పోర్టల్ ద్వారా కూడా ఓకేనా, ఏపీ సేవా పోర్టల్ ద్వారా కూడా మీకు కార్డ్ అనేది వస్తుందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. దాని కొరకు మీరు డైరెక్ట్‌గా సో గూగుల్‌లోకి వెళ్ళి ఏపీ సేవా పోర్టల్ అని టైప్ చేయాలి. సో టైప్ చేసిన తర్వాత ఈ విధంగా వెబ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇందులోకి వెళ్ళి మీకు ఒక టీ నెంబర్ అనేది ఇచ్చి ఉంటారు. మీరు రేషన్ కార్డ్‌కి అప్లై చేసుకున్నప్పుడు ఆ టీ నెంబర్‌నైతే ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ రేషన్ కార్డ్ యొక్క స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఎవరికైతే డిజిటల్లీ సైన్డ్ కంప్లీట్ అయి ఉంటుందో సో వారికి సంబంధించి మాత్రమే ఈ యొక్క రేషన్ కార్డులు వచ్చినట్లు సమాచారం. మరింత సమాచారం కొరకు మీరు డైరెక్ట్‌గా మీ యొక్క సచివాలయం అయితే కలవండి. సో నేను చెప్పినటువంటి కొన్ని జిల్లాల నేమ్స్ అయితే చెప్పాను. ఈ రోజు నుంచి అయితే ప్రారంభమవుతాయన్నమాట. ఈ జిల్లాల్లో రేషన్ కార్డుల యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఆ జిల్లాల్లో మాత్రమే ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగుతుంది. తర్వాత సెకండ్ ఫేజ్‌లో కొన్ని జిల్లాల్లో, థర్డ్ ఫేజ్‌లో కొన్ని జిల్లాల్లో, ఫోర్త్ ఫేజ్‌లో కొన్ని జిల్లాల్లో అయితే ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగుతుంది. మెయిన్‌గా ఈ వీడియోలోని సమాచారం ఏంటంటే సో ఏవైతే ఇప్పటి వరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్మార్ట్ కార్డులు ఏవైతే ఉన్నాయో సో వాటి వరకు మాత్రమే ఉచితము. తర్వాత నుంచి అన్నీ కూడా సో అమౌంట్ అనేది డెలివరీ చార్జెస్ అనేవి పే చేయాల్సిందిగా అయితే ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. సో ఓకేనా. ఈ విధంగా స్మార్ట్ రేషన్ కార్డులకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఉన్నాయి. మీ యొక్క కార్డు స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చెప్పాను. అదేవిధంగా ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డ్ ఏ విధంగా ఉంటుందనేది డెమో కూడా ఇక్కడ చూపించడం జరిగింది ఈ వీడియోలో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి. ఓకేనా. అలానే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డ్ ఎలా వస్తుందంటే మీకు డైరెక్ట్‌గా మీ సచివాలయం అయితే పంపించేస్తారనమాట. మీ సచివాలయంలో మీ క్లస్టర్ అధికారి ఉంటారు కదా! సో వారి దగ్గరికి వెళ్ళండి. వారి దగ్గర ఒక ఆహ్, ఉంటుందనమాట. అంటే ఈ విధంగా అయితే మ్యాపింగ్ చేయమని చెప్పి వస్తుందనమాట. సో ఆ ఇమేజ్ కూడా చూపిస్తాను నేను మీకు. ఈ యొక్క క్లస్టర్ అధికారి లాగిన్‌లో ఈ విధంగా అయితే రైస్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ న్యూ అని వస్తుందనమాట. ఈ ఆప్షన్ ద్వారా వాళ్ళు మీ యొక్క ఫోటో లేదా మీ యొక్క బయోమెట్రిక్ లేదా మీ యొక్క మొబైల్ నంబర్‌కి ఓటీపీ ద్వారా అయితే మీకు కార్డ్ అనేది ఇష్యూ చేస్తారు. ఓకేనా. సో ఈ విధంగా అయితే మీరు కార్డ్ అనేది తీసుకోవాల్సిందిగా అయితే ఉంటుందనమాట. సో కాబట్టి రేషన్ కార్డులు అనేటివి ప్రతి ఒక్కరికి కూడా వస్తాయండి. పాత వారికి వస్తాయి, కొత్త వారికి కూడా వస్తాయి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది జరగబోతుందనమాట. 4 విడతల్లో అయితే అందించబోతున్నారు. మొదటి విడత అయితే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది 9 జిల్లాల్లో. ఓకేనా. ఇదండి ఫైనల్‌గా ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి. మరొక ఇంపార్టెంట్ టాపిక్‌తో మీ ముందుకైతే వస్తాను.